ఒక ఊరిలో చిన్న పిల్లలతో పాడిపాటలతో నిండి ఉండే ఓ పల్లెటూరు. ఆ ఊరిలో చిన్నారి పప్పు, బండు, చిట్టి అనే ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారు గ్రామ శివారులో గల పురాతన గణేశుని మందిరం వద్ద ఆడుకుంటుండగా వారు అజాగ్రత్తగా ఉన్న గణేశుడి విగ్రహాన్ని తాకి మేల్కొల్పారు. ఆ విగ్రహం సాధారణ విగ్రహం కాదు. అది జీవంతమై చిన్నారిగా మారిపోయిన చిన్న గణేశుడు. అతని పేరు బాలు వినాయకుడు. గజముఖం, చిన్న పొట్ట, ముద్దు నవ్వు, పిల్లలతో ఆడుకోవడానికి వచ్చాడు. బాలు వినాయకుడు పిల్లలతో ఆటలు ఆడాడు. గుల్లిగుండ, లుక్చుక్, బొమ్మల బొమ్మ. పిల్లలు ఎంత ముద్దుగా నవ్వారో తెలుసా? వాళ్ళు భయపడకుండా గణేశుడి మాయా ఆటలతో ఆనందంగా గడిపారు. బాలు వినాయకుడు వారికి ఒక మంచి బోధను ఇచ్చాడు. మంచి స్నేహం, పరస్పర సహకారం, ప్రేమతో జీవితం అందంగా మారుతుంది. చివరగా బాలు వినాయకుడు మళ్లీ విగ్రహమై నిలబడ్డాడు. పిల్లలు ఆశ్చర్యపోయారు. కానీ వారి హృదయంలో స్నేహం, ధైర్యం అనే బహుమతులు మిగిలిపోయాయి. ముగింపు: అప్పటి నుంచి పప్పు, బండు, చిట్టి ఎప్పుడూ కలిసి ఉండేవారు. గణేశుడు వారికి నేర్పిన మాటలను నిత్యం పాటించేవారు. సందేశం: పిల్లల కథలో మాయ ఉంటుంది కానీ బోధ కూడా ఉంటుంది. ప్రేమ, స్నేహం, గౌరవం.